హాయ్ హలో వెల్కమ్ టు అత్తాస్ 90s కిచెన్. ఈ వీడియోలో మనం మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా అప్పడాలు కానీ వడియాలు కానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ అప్పడాలు కానీ వడియాలు కానీ ఎండతో పని లేకుండా ఫ్యాన్ గాలికి ఆరిపోయేలా మా అత్తయ్య గారు చేస్తున్నారండి. పూర్తి ప్రాసెస్ని అయితే చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ అన్నానికి ఒక గ్లాస్ బియ్యపిండి అయితే సరిపోతుందండి. అప్పడాలు కానీ వడియాలు కానీ చేసుకోవడానికి వాటర్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఎంత పిండికి ఎంత క్వాంటిటీ కావాలో జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. మేము ఒక గ్లాస్ పిండికి 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఎండలో కష్టపడకుండా అప్పడాలు అయితే ఆరిపోయాయి, కానీ ఫ్యాన్ కంటిన్యూస్గా డే మొత్తం తిరగడం వల్ల కరెంటు బిల్ అయితే వాచిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా పర్లేదు అనుకుంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వచ్చు. లేదు మేము ఎండలోనే కష్టపడతాం అనుకుంటే ఎండలో ఆరబెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. మా అత్తయ్య గారు వడియాలు చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్, కానీ మేము చేసిన చిన్న మిస్టేక్ పెద్ద ఎఫెక్ట్ని అయితే ఇచ్చింది. వడియాలు అనేవి చేయడానికి రాలేదు. సో పిండి అనేది కొంచెం గట్టిగా అయింది. అది ఎందుకు అయిందో, మా మిస్టేక్ ఏంటో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ బియ్యపిండికి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఓమా, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక గ్లాస్ బియ్యపిండికి 4 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాము ఫ్రెండ్స్. కానీ మనం రైస్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి రైస్ యాడ్ చేసినప్పుడు ఇంకో 2 గ్లాసెస్ వాటర్ ఎక్కువ యాడ్ చేయాలి. కానీ ఇక్కడ మేము 4 గ్లాసుల వాటరే యూస్ చేసాము. సో దానివల్ల మేము వడియాలు అనేవి చేసుకోలేకపోయాము. సో ఇది మేము చేసిన మిస్టేక్. ఇవన్నీ వేసి బాగా మరగనివ్వాలి. మరుగుతున్న వాటర్లో బియ్యపిండిని వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. బాగా ఉండలనేవి లేకుండా కలపాలి. ఈ ఉండలనేవి లేకుండా కలిపిన తర్వాత అన్నాన్ని పక్కన పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా పిండి ఇంకా అన్నం అనేది కంప్లీట్గా మిక్స్ అవ్వాలి. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. రైస్ ఇంకా బియ్యపిండి బాగా ఉడకాలి. కింద మాడనివ్వద్దు. కింద ఏదైనా ప్లేట్ కానీ ఇంకేదైనా కానీ వేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత దీన్ని వడియాలుగా లేదా అప్పడాలుగా ఒత్తేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి, ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా మా అత్తయ్య అయితే వడియాలు చేద్దామని ట్రై చేశారు. బట్ అది పిండి అనేది కాస్త గట్టిగా అవడం వల్ల గట్టిగా ప్రెస్ చేయాల్సి వచ్చింది. సో అది గట్టిగా ప్రెస్ చేయడం వల్ల కవర్ల నుండి బయటకు వస్తుంది ఫ్రెండ్స్. సో వడియాలు అనేవి వీలు అవ్వలేదు. అందుకోసమనే మేము నార్మల్గా అప్పడాలు అనేవి చేసేసాము. చూడండి, ఫ్యాన్ కిందే ఎన్ని అప్పడాలు అనేవి చేసామో చూడండి. టేబుల్ మీద సరిపోలేదని కింద కూడా సెట్ చేసి అప్పడాలు చేసాము ఫ్రెండ్స్. అంతేనండి, వీటిని ఒకరోజు ఫ్యాన్ గాలికి ఇలానే వదిలేస్తే అప్పడాలు అనేవి రెడీ అయిపోతాయండి. మనం బయట మార్కెట్లో కొనుక్కొని తెచ్చుకునే అప్పడాల కంటే ఇవి చాలా హెల్దీ అండి. సో మీరు స్వయంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ స్వయంగా మీరే వేసుకొని ఎంతో హెల్తీగా ఈ అప్పడాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.